ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృపని దేవతాన్ని మీ పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వచ్చిన పరిస్థితులను అనుకూలించడానికి ప్రభావాన్ని మరి సమయాల్లో దేవుని వాక్యాన్ని బోధించుకొని నీ లేఖనాలు చెప్తాను ప్రభావ తన వాక్య శిలగత్తాను కనుక తండ్రి నేను మరి ఆశీర్మించే సమయం ప్రభావ తన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని బలహీనత సాధ్యత కృపను అనుగ్రహించి మంచి ఆరోగ్యం, నూతన శక్తి, బలంగా ప్రత్యక్షత అనుగ్రహించి నన్ను నువ్వు గురుగా వాడుతున్న ప్రభావాన్ని నీవు మాతో మాట్లాడమని రోమపత్రిక విషయం జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోమపత్రిక మొదటి అధ్యాయము మరి మొదటి వచనమే దాదాపుగా చదువుకున్నాం. అలా చదువుకున్నాం. రోమపత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి మరలా చదువుకున్నాం. యేసుక్రీస్తు దాసుడును కనుక మరి దేవుని బిడ్డలుగా మరి దాసుడు అన్న దాని మీదనే కొంత దేవుడు మనకు పోయిన వారంలో ప్రత్యక్షపరిచిండు లేక బయలుపరిచిండు. గనక దాసుడు అంటే స్వేచ్ఛ లేనివాడని, దాసుడు అంటే ఇక తన సొంత చిత్తం నెరవేర్చుకోవడానికి ఒక మాటలో చెప్పాలంటే అవకాశం లేనివాడా అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం, ఇక మానవ దాసుడు వేరు, ఇక దేవుని దాసుడు వేరు. ఎందుకంటే ఇక ఇప్పుడు మానవునికి దాసులుగా ఉన్న ఏదో ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ఉదాహరణ చిన్న అనుకున్న దాసుడు తన భార్య పిల్లలను తీసుకొని పార్కు పోయేత్తకి సినిమా ఏదన్నా అడిగి చేసుకోవచ్చు. కానీ దేవునికి దాసుడు అంటే దీంట్లో మన సొంత చిత్తము మరి ఏముండది, ఉండకూడదు, ఉంటే దేవుని దగ్గర చెల్లదు. అది మనం అర్థం చేసుకోవాలి. దాసుడు అంటే మరి స్వేచ్ఛ లేనివాడు. ఇప్పుడు చూడండి, నేను కిరాణా షాపుల్లో బట్టల షాపుల్లో ఉన్నాను అనుకో, జీతానికి అనుకున్నాను. నేను పోయి సార్ నేను హోటల్ పోయి ఛాయ్ తాగేస్తానని పోయి ఉడిపిలే అనుకున్నాను. దాంట్లో పోయి స్నేహితులతో తినుతూ తాగుతూ మాట్లాడుకుంటూ జోకులు చేసుకుంటుంటే షాప్ యజమానులు నన్ను ఉడికే నవ్వుకుంటాడు. ఊరుకుండలేడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే దేవుని దాసులకు మరి సొంత చిత్తము పని చేయదు, సొంత చిత్తం చొప్పున చేయరాదు. ఇక్కడ నేను దేవునికి దాసుడనని చెప్పిన పౌలే గలతీ పత్రికల మరి చూడండి, గలతీ పత్రిక అక్కడ ఒక మాట మాట్లాడతాడు. దాసుడు అంటే ఎట్లు ఉంటాడు అన్నదానికి మనకు అక్కడ కొంత జవాబు ఉన్నది. దేవుని వాక్యం 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయం సంపాదించుకున్నానా? పౌలు అంటాను గలతీ సంఘస్థులతో, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను
దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికి ఆ, మనుషులను పెట్టువాడనైతే, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకనే పోదును. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనము మనుషులను సంతోషపెట్టు బోధ చేస్తే మనం క్రీస్తుకు దాసులం కాదు. క్రీస్తు దాసులుగా మనం బోధ చేస్తే చాలా మంది మనకు క్రైస్తవులు వ్యతిరేకులు అవుతారు. మన సంఘస్థులైనా మన సంఘములైనా ఏడ చెప్పినా చాలా మంది ఆ వ్యతిరేకులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రులు పరిచయాల గురించి యేసయ్య ఏమన్నా, వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా పాస్టర్ మాట చెప్తే మీరు ఏమంటారు? గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడవకుండా అన్నట్టు నన్నే అన్నారని కూడా తమ మీద వేసుకునేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. నన్నుడో ఇంకొకరు అన్నాడో ఏదో అది సంగతి అంత పక్కా పెట్టింది. ఇక్కడ మన అంశం ఏంటంటే, మనుషులను సంతోషపెట్టుకోరువాడు క్రీస్తు దాసుడు కాడు. ఇంకొక విషయం, ఒక మనిషి సంతోష పెట్టాలి మనిషిని అంటే, మనుషులనంటే వాక్యానికి విరుద్ధమైన బోధలు చేయవలసి వస్తుంది. అంతే కదా. మళ్ళీ ఈ ఆఖరి దినాల చదువుడు అవసరం లేదు, కానీ హిత బోధకు లేక మంచి బోధకు, వాక్యానుసారమైన బోధకు మీకు అర్థమవుతానని చెప్తాను. సెవియోగక అంటే ఇనక కల్పన, మనుషులు దుర్దశవులు గలవారై కల్పన వాక్యముల వైపు తిరుగు కాలములో బహువచనం ఏకవచనం గుర్తులేదు, వచ్చుసున్నాయి అన్నాడు పౌలు. కనుక ఈ ఆఖరి దినాలల్లా ఈ వాక్యానుసారమైన బోధ కూడా అనేకులు పట్టించుకొని రోజులల్లో మనం ఉన్నాం. తమకు అనుకూలమైన బోధకులను వాళ్ళు ఏర్పాటు చేసుకుందరో పోగు చేసుకుందరో అని ఉంటారు అక్కడ. లేకపోతే బాబు ఒకసారి చదువు తిమ్మోతి, మరి మొదటి తిమ్మోతి అనుకుంటాను. అక్కడ ఏముందంటే, నాలుగో అధ్యాయం 3వ వచనం, మొదటి తిమ్మోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. రెండో తిమ్మోతి, క్షమించండి, 2వ తిమ్మోతి అట. ఎందుకనగా చూసారా, కొందరికి వాక్యానుసారమైన బోధన సహించుకోలేక ఆ పాస్టర్ మంచోడు, ఆయనలో ఈ లోపం ఉన్నది ఆ లోపం, ఏదో ఇదంతా బోధ గిట్టక చేసేటోళ్ళు కొందరు ఉంటారు అన్నమాట. అది లోకంలో సామెత తీరు, యథార్థవాది లోక విరోధి అన్నట్టు. యథార్థంగా చెప్పినందుకు ఇక వాళ్ళ తప్పులు ఎతకడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అనుకూలమైన బోధ చేస్తే మరి నేను ఒక మాట అనుకుంటా, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. వాక్యాన్ని పక్కకు పెట్టి, వాక్యానుసారమైన బోధన పక్కకు పెట్టి మనం కల్పన వాక్యాలు చెప్తే మరి అది నిజమైన బోధకుడు చేసే పనేనా చెప్పండి? మీరే చెప్పండి. ఒక నిజమైన బోధకుడు ఆ పని చేస్తాడా? సరే, మనుషులు మెచ్చుకుంటారు కావచ్చు, కానీ నిజమైన బోధకుడు ఆ పని చేస్తారు. పౌలు ఏమంటాడు? నేను మనసులో సంతోషపెట్టుకోరు వాడను కాను, అయితే క్రీస్తు దాసుడను కాకనే పోతున్నాడు. విన్నారు కదా, దురదశములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. విన్నారు కదా, తమ స్వకీయ దురాశలు, వాళ్ళకున్న దురాశలకు
నెరవేర్చుకోవడానికి దానికి అనుకూలమైన బోధ చేసే బోధకులను పోగు చేసుకుంటారు, అంటే ఏర్పాటు చేసుకుంటారు, జమ చేసుకుంటారు, అది అని అర్థం. ఇక ఈ రోజులలో మనం ఉన్నాం కనుక అందుకే మరి ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్పేటోళ్ళు మరి మనుషులను అందరినీ సంతోషపెట్టాలని సంతోషపెట్టలేరు. ఏదో దేవుని కొరకు బ్రతకాలనుకున్నోని సంతోషపెట్టగలం, కానీ ఇక లోకం కొరకు బ్రతకాలి, ఏదో తన దురాశలు నెరవేర్చుకోవాలి, దానికి అనుకూలంగా బోధ చేయాలి, లేకపోతే వాళ్ళకు విరోధంగా మాట్లాడేటోళ్ళు ఇలాంటి వారిని సంతోషపెట్టలేరు. ఒకసారి ఫ్రాన్సిస్ గారిది ఒక మాసపత్రికలో ఆయన ఒక అంశం వచ్చేది. ఒక ఆయన త్రిత్వం కొరకు ఫ్రాన్సిస్ గారు మాట్లాడి మరి అది ఇదే అనుకుంటా ఆ వాక్యము, యేసుక్రీస్తు దేవునితో సమానుడు అన్న వాక్యం చెప్పినప్పుడు ఆయనను చాలా బాగా దూషించుతూ ఏమో మాట్లాడిండో లేక మరి ఆయన లెటర్ రాసిండు. ఫ్రాన్సిస్ గారు ఒక్కటే మాట చెప్పాడు, ఈ లోకం ముట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి చేత మెప్పు పొందిన మనుషుడు ఎవ్వడు లేరు అన్నాడు. కనుక ఎవరైనా మన రాజకీయాలలో ఉన్నా, పాస్టర్గా ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, సర్పంచ్ కాడ, వార్డు నెంబర్ కాడ మొదలు పెట్టుకుంటే మనం రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళినా అందరినీ సంతోషపెట్టాలి. అది మనం అర్థం చేసుకోవాలి. గనక దాసుడు అంటే మనం అర్థం చేసుకోవాలి, మరి స్వేచ్ఛ లేనివాడు, మరి దేవుని చిత్తమునే జరిగించువాడు, దేవుని వాక్కును బోధించువాడు. మరి ఈ రోజుల్లో కొందరు బోధించలేరు కదా, తన సొంత చిత్తాన్నే బోధించుతారు కదా, నాకు అర్థమవుతుంది, వాక్యముల ఆధారం లేని కూడా చెప్తారు కదా అంటే, దానికి ఒక మాట దేవుడు యెషయా గ్రంథంలో రాయించిండు. 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. నేను ఇదివరకు కూడా చెప్పినా కావచ్చు వేరే ప్రసంగంలో, గత సందర్భం వచ్చి ఒక మాట చదువుకుందాం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయం అంటే సూర్యోదయం లేక వెలుగు కలుగుతుంది. అంటే ఏం కలుగుతుంది అంటే చీకటే కలుగుతుంది అని అర్థం. చీకటి ఎక్కడ ఉంటుంది తెలుసా? నరకంలో ఉంటుంది. యేసుప్రభు అన్నాడు కదా, వాడిని ఎల్లుపడి చీకట్లు వేయమన్నాడు. కనుక మనం వాక్యానుసారంగా బోధించకపోతే ఇంకా బోధకులైన మీరు మనం అనేక ఇంకా కఠినమైన తీర్పు పొందుతామని మరి యాకోబు అన్నట్టు యాకోబు పత్రికలు ఉన్నాయి. గనక ఇప్పుడు మనం దాసుడు అన్న దాని కొరకు కొంతవరకు చెప్పుకున్నాం. కొంచెం ముందుకెళ్దాం, చదువుదాం లేఖనం. బాబు రోమ పత్రికలు ఇక్కడ యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వాడును, అపోస్తలుగా ఉండుటకు దేవుని చేత పిలువబడ్డవాడును, దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును. సాల్ దేవుని బిడ్డలారా, పిలువబడుట, పిలుచుట రెండు విధాలు. మీరు రోమపత్రికలు చదువుకునే ఉంటారు అనుకుంటే మీకు తెలిసే ఉండవచ్చు. మనం అక్షవాక్యాలలో చెప్పుకుందాం. కనుక దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినా వారిని పిలిచానని ఉన్నది. అది రక్షణ విషయం. మళ్ళా రక్షించబడ్డ ఒక సేవకుని దేవుడు మళ్ళీ ఒకరిని సేవకు వాడుకోవాలంటే వారిని రెండోసారి పిలువవలసి వస్తుంది దేవుడు. ఇప్పుడు పౌలు ఇక్కడ సందర్భం ఏంటంటే సేవకు విలువబడ్డ సందర్భం చెప్తాను, అందుకు నేను ఇది చెప్పిన.
కనుక ప్రత్యేకించబడ్డవాడును పిలువబడ్డవాడును మరొకసారి చదువు. అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినవాడు. దేవుని సువార్త నిమిత్తము అంటే సువార్త కొరకు అని అర్థం. ప్రత్యేకింపబడ్డవాడు ఎక్కడి నుంచి ప్రత్యేకింపబడ్డాడు అంటే విశ్వాసులలో నుంచి ప్రత్యేకించబడ్డవాడు గనక దేవుడు కేవలం కొందరిని స్వార్థ నిమిత్తమే పుట్టిస్తాడు. ప్రత్యేకించబడ్డవాడు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకించబడ్డవాడు స్వార్థ నిమిత్తం అన్నాడు. మరి దేవుడు ఎప్పుడు పౌలును ప్రత్యేకించుకున్నాడో మరలా అది చెప్పిండు. గలతీ 1:15 అనుకుంటా చదువు. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని యసాల్ దేవుని బిడ్డలారా, ప్రత్యేక పరిస్థితి తన కృప చేత పిలిచిన దేవుడు అన్నాడు. సరే, ఈ ప్రత్యేకం అనేది సువార్త నిమిత్తము అపోస్తలుడుగా ఉండుటకు పౌలు ప్రత్యేకించబడ్డ ఉద్దేశం మళ్ళా గలతీ సంఘస్థులకు చెప్పుతూ, ఇక్కడనేమో రోమపత్రికలనేమో క్రీస్తు దాసుడుగా అని చెప్పాడు. దాసుడు అంటే కొంత చెప్పాడు, ఏదో నాకు అర్థమైన దేవుడు భయపరిచినంత వరకు. తర్వాత సువార్త నిమిత్తం ప్రత్యేకించబడ్డవాడు అంటే అటువంటి ప్రత్యేకత అందరికీ ఉండదు. అందరికీ అది ఉండదు. దేవుని వాక్యంలో ఎఫెసు పత్రికలో మరి ఒక మాట ఉంది చూడండి. దేవుడట కొందరిని అపోస్తలులుగాను అని దేవుని వాక్యంలో మరి ఎఫెసు పత్రికల వినండి. దేవుడట ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశం కలిగి దేవుడు ఏర్పరచుకున్నాడట. 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిశుద్ధులు అంటే దేవుల్లో పూర్తిగా యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణతలోనికి అన్ని విధాలలో ఎదుగునట్లు, అంటే సంఘం ఎదుగునట్లు అని అర్థం. సంఘక్షేమం కొరకు అని అర్థం. ఇప్పుడు డాక్టర్ రోగుల కొరకు ఉన్నట్టు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుట అంటే సంఘం అని అర్థం. క్రీస్తు శరీరం అంటే సంఘం. పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగా విన్నారు కదా. కొందరిని అపోస్తలు. పౌలను నేను అపోస్తలుని, నేను సువార్థికున్నాను. సంఘాలు కూడా కట్టిండు కదా. గనక కొందరిని అపోస్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని సంఘ కాపరులుగాను, అంటే సంఘ కాపరు సువార్థికుని పని చేయచ్చు. ఉపదేశకులుగాను నియమించారు. ఉపదేశకులుగా నియమించారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు సంఘక్షేమం కొరకు కొందరిని సువార్థికులుగా, కొందరిని బోధకులుగా, అంటే ఉపదేశకులు అంటే బోధకులుగా, కొందరిని అపోస్తలుగా దేవుడు అక్కడ ఏంటుకుంటే కొందరిని ప్రవక్తలుగా, అసలు కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. మరొకసారి ఆయన కొందరిని అపోస్తలుగా నియమించాడు దేవుడు. కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగా నియమించాడు. కనుక మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నియమించిండు అంటే గలతీ పత్రికలో మళ్ళా ఈ ఎఫెసు పత్రిక రాసిన కూడా పౌలే కదా. గలతీ పత్రిక పౌలు కొరకు మనం చదువుకుంటే, తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకున్న దేవుడు అంటే, దేవుడు ముందే తల్లి గర్భంలో పడినప్పుడే కొందరిని అపోస్తలుగా, కొందరిని
స్వార్థికులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపర్లుగా దేవుడు ఈ విధంగా ప్రత్యేకపరుచుకున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము మరి 4వ వచనం అనుకుంటా, 1:4. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలోని నేను రూపింపక మునిపే నువ్వు నాకు తెలుసు. నువ్వు రూపింపక మునిపే అంటే నువ్వు పుట్టక అంటే ఇక మన శరీరమే లేనప్పుడు అని అర్థం కదా. ఇక రూపింపక మునిపే అంటే రూపించేటోడు మళ్ళీ దేవుడు అని అర్థం కదా. బయలుపడక ముందంటే పుట్టక ముందే ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్త. ఇక బాగా వినండి. ఒకరికి ఒకరము ఏము కావాలో సంఘములా అంటే ఎవరు ప్రవక్త కావాలో, ఎవరు లేక ఎవరు అపొస్తలులు కావాలో, ఎవరు సువార్థికులు కావాలో, ఎవరు ప్రవక్త కావాలో, ఎవరు ప్రవక్తలుగా ఉండాలో, ఎవరు సువార్థికులుగా ఉండాలో, ఎవరు అపొస్తలుగా ఉండాలో, ఎవరు బోధకులుగా కాపరులుగా ఉండాలో దేవుడు తల్లి గర్భం నుంచి బయలుపడక ఉందని నిర్ణయం అయిందని ఇక్కడ అర్థమవుతుంది. ఇక మనం హెబ్రీ పత్రిక చూసుకుంటే, హెబ్రీ పత్రిక చూసుకుంటే అక్కడ ఇంకొక విషయం ఉంటుంది. హెబ్రీ పత్రిక అక్కడ ఇంకో విషయం ఉంటుంది కనుక మనం వీటిని అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కార్యములన్నీ అని ఉంటుంది కదా. 4వ అధ్యాయం కనుక ఇక్కడ మనం ఇక అర్థం చేసుకుంటే ఇది దేవుని సంకల్పంలో ఎప్పుడు జరిగిందన్న సంగతి అర్థమవుతుంది. చెప్పు 3వ వచనం 4వ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. జగతుకు పునాది వేయబడినప్పుడు అంటే జగతుకు పునాది చాలాసార్లు చెప్పిన మొదటి భూమి చేసి ఎన్ని కోట్ల సంవత్సరాలు అవుతుందో, ఎన్ని లక్షల సంవత్సరాలు అవుతుందో మనం చెప్పలేమన్నారు. ఓఫిర్ అన్న కానీ, అబ్రాహ్మేశ్వర్ అన్న కానీ, తర్వాత ఇంకెవరు ఫ్రాన్సిస్ అయ్య గారు కానీ కాదు. అయితే ఇంకొక విషయం, పునాది వేసినప్పుడు భూమి కాలే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇల్లుకు పునాది వేస్తాం. ఇల్లు పునాది వేసిందంటే ఇల్లు అయినట్ట. పునాది వేరు, ఇల్లు వేరు. కానీ ఇల్లు కట్టడానికే పునాది వేస్తాం. కానీ పునాది ముందు, ఇల్లు తర్వాత. కానీ పునాది వేసుడే ఇల్లు అయినట్టుగా అంటే జగత్తుకు పునాది వేసినప్పుడే అంటే అప్పటికి ఇంకా భూమి పునాది వేయబడ్డది కానీ ఇంకా జగత్తు కాలే. వేయబడినప్పుడు అప్పుడే చాలు. ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు భూమి మీద తన సంఘమును కట్టడానికి యేసయ్య చెప్పిండు కదా, నా సంఘమును నేను కట్టేదను, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిల్వనేరు. జగత్తుకు పునాది వేసినప్పుడే ఆయన కార్యములన్నీ వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాయంటే నెరవేరినాయి. విన్నారా? అప్పుడు ఇంకొక విషయం అంటే అప్పుడు నరజాతి లేదు, ఆదామవ్వలే లేదు. ఆయన కార్యాలయాన్ని మరి ఎట్లా సంపూర్తి అయినాయి అంటే దేవుని భవిష్యత్తు జ్ఞానం అది. అందుకని భవిష్యత్తు జ్ఞానం మీద ప్రసంగ గ్రంథ ధ్యానాలల్లా దేవుని సమస్త భవిష్యత్తు తెలుసు, ఎన్ని కోట్ల యుగాల నాటి భవిష్యత్తు అయినా దేవునికి తెలుసు అని చెప్పిన కదా. కనుక దేవుని భవిష్యత్తు జ్ఞానంలో దేవుడు భూమి మీద తన అనుకున్న సంఘాన్ని కట్టడానికి తను ఏర్పరచుకున్నోళ్లను
రక్షించి క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి అంటే సంఘం మనం పాడుకుంటాం కదా, సంఘం అనగా క్రీస్తు యేసు దేహమే కదా, సావును ఓడించినది దేహమే కదా. కనుక క్రీస్తు యేసు సంఘం అంటే ఆ క్రీస్తు యేసు శరీరం అంటే మరి సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి దేవుని సంకల్పంలో ఈ భూమి మీద ఎంతమంది అపోస్తలులు అవసరమో, ఎంతమంది ప్రవక్తలు అవసరమో, ఎంతమంది సువార్థికులు అవసరమో, ఎంతమంది సంఘ కాపర్లు అవసరమో అదంతా ఆయన జీవితంలో జరిగిపోయినట్టు. చెప్పండి సార్, ఆయన సంకల్పంలో నెరవేరినట్టు. ఒకటి మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు పౌలు అన్నాడు కదా, సువార్త విషయం ప్రత్యేకింపబడ్డవాడు పిలువబడ్డవాడు. ఇప్పుడు మనం గొప్ప గొప్ప సేవకుల సాక్ష్యం వింటే దేవుడు వాళ్ళని పిలిచినట్టే వాళ్ళు తమ గ్రంథాలల్లా తమ ఇచ్చే సాక్ష్యాలల్లా చెప్పుకుంటారు. సరే, కొంతమంది ఆసక్తితో ఇక మరి అలా ఇష్టమో ఏదో మనకు తెలియదు, కానీ కొంతమంది దేవుని వాడుకోమని ప్రార్థన చేసేటోళ్ళు. సరే, ఈ వాడుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడతలేడో నాకు తెలియదు, కానీ భక్త సింగారి పుస్తకం చదివితే సేవకు నువ్వు నాకు కావాలన్నాడట. అంటే ఆయన అన్నాడు, ప్రభా నేను సేవకు రాను, నేను ఇంజనీర్గా పనిచేసి నా జీతం అంతా నీకే ఇస్తాను. నేను ఆయన పుస్తకాలు చదివిన మాటలు చెప్తాను. అంటే దేవుడు అన్నాడు, నీ డబ్బు నీ అవసరం లేదు, నాకు నువ్వే కావాలి. మూర్తి ఆయన కూడా దేవుడు ఈ మన రేడియో విషయంలో నాకు దర్శనం ఇచ్చిందని ఆయన చెప్పారు. దినాకరు కూడా దేవుడు బలవంతం చేసుకుంటే, ఏం ప్రభా నిన్ను నమ్ముకొని సేవ చేసిన వాళ్ళకి అన్నం కూడా దొరుకుతలేదు కదా అని ఆయనకు ఇష్టం లేదు. మరి మంచి మేనేజర్ ఆయన కనుక, బ్యాంక్ మేనేజర్ ఆయన ఇష్టం లేకపోతే నేను వాళ్ళని విలువలేదు. వాళ్ళ సంగతి ఆర్టిస్ట్ ఆయన దేవుడు పిలిచినట్టు. ఇప్పుడు ఓఫిర్ అన్నను కూడా ఉద్యోగము ఈడి మరి సేవకు వచ్చినట్టు. ఇట్లా ఈనాడు కూడా మనం ఎందరో పిలుపున్నోళ్ళను చూస్తాను. కానీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నిన్ను పిలుస్తాడు అంటే దేవుడు నిన్ను ముందు నిర్ణయించుకోవాలి ఆ పని కొరకు, అప్పుడు పిలుస్తాడు. నిన్ను తల్లి గర్భంలో రూపించక ముందే కాక జగత్తుకు పునాది వేయబడ్డప్పుడు ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినాయి కనుక ఆయన చేయాలనుకున్నంత భూమి మీద ఎవ్వరి దారి ఆ సచ్చినోళ్లను ఎవ్వరి దారి లేపాలి, స్వస్థతలు ఎవరి దారి చేయాలి, లోతైన వాక్యాలు. ఇప్పుడు పౌలుకు ఎన్ని పరిచర్యలు చూడండి, సువార్థికుడు. మనం కొలస పత్రికలు చదువుకున్నాం కదా, 1:25 తరములలోను యుగములలోను మరుగైన మర్మములు ఆయన చేతికి తగిలినకి ఇట్లా ఇప్పుడు దస్తని ఇట్లా ముట్టిన కదా, ఇటువంటివి తీసుకుపోయి ఇంకా రోగాలు దయ్యాలు ఉన్న దగ్గర పోతే దయ్యంలో రోగం నిలిచిపోయావు. ఇట్లా ఎవరిని ఏ పని నిమిత్తం ఎందుకు వాడుకోవాలనుకున్నాడో దేవుడు తన సంఘాన్ని, ఏసయ్య నా సంఘాన్ని కడతానన్నాడు కదా, తన సంఘాన్ని కట్టడానికి ఎంతమంది లేక ఎన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అపోస్తలులు సేవకులు వీళ్ళందరూ ఎంతమంది అవసరమో దేవుడు పిలిచిన ఈ 1 కోట్ల మంది విశ్వాసులను మరి క్షేమాభివృద్ధిలోనికి నడిపించడానికి ఎన్ని లక్షల మంది సేవకులు అవసరమో దేవుడు ఆనాడే నిర్ణయించుకున్నాడు కనుక ఆయన సంకల్పంలో జరిగిపోయినట్టు. అంతే, ఆయన సంకల్పంలో జరిగిపోయినట్టు గనుక ఇది ఒక దేవుని అనాది సంకల్పం. అంటే ఆది కాన అంటే జగత్తు పునాది వేయబడ్డప్పుడు ఆయన కార్యాలన్నీ సంపూర్ణమైన అప్పుడే అయి గనుక ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం మరి ఎంత 25వ అధ్యాయం అనుకుంటున్నా, 22వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే,
దేవుడు తన సత్య స్వభావమును బట్టి పూర్వము యోచించిన దానిని అని అక్కడ 25 రెండవ వచనం 25 మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నువ్వు అద్భుతములు చేసితివి, నీ సత్య స్వభావం అనుసరించి నువ్వు పూర్వకాలం చేసిన దాన్ని పూర్వకాలం చేసిన నీ ఆలోచనలు పూర్వకాలం నాడు ఎన్నడో చేసిన ఆలోచనలు ఇప్పుడు నెరవేరుతాడు దేవుడు. అది నీ కొరకు నా కొరకు జగత్తు పునాది వేసినప్పుడే జరిగింది, భూమి లేనప్పుడే జరిగింది. అప్పుడే జగత్ పునాది అప్పుడే జరిగింది. గనక ఆనాటి ఆలోచన చొప్పున ఈనాడు నీ జీవితంలో ఏం జరిగించాలో జరిగించుతాను, నా జీవితంలో ఏం జరిగించాలో జరిగించుతాను. మనం ఇవ్వలేం దేనికి నియమింపబడ్డమో దాని ప్రకారంగా దేవుడు పిలుచుడు వాడుకోవడం జరుగుతుంది. గనక ఇది దేవుని నిర్ణయం. సరే, ఇక రోమపత్రికలోనికి వద్దాం. రోమపత్రిక చదువుతాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు, దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకింపబడి గనక దేవుని బిడ్డల ప్రత్యేకింపబడ్డవాడును. ఎట్లా మనం సంఘంలో కొంతమంది ప్రత్యేకింపబడ్డ వాళ్ళం. దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వారందరికీ శుభమని చెప్పి రాయినది. కనుక ఒకటి నేను ఇవ్వరకు కూడా చెప్పిన ఎఫెసు పత్రికల, మనల దేవుడు ఏ స్థితిలో నియమించినా, అది చెప్పే స్థితిలో నియమించినా, ఈనే స్థితిలో నియమించినా, వాక్యం చెప్పే స్థితిలో నియమించిన ఒకటి విశ్వాసులుగా మనం అందరం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము ఈ లోకములో దేవుని కొరకు పరిశుద్ధులుగా ఉండుటానికి పిలువబడ్డ వాళ్ళం. అది అసలు సంఘం అంతటి పట్ల దేవుని ఉద్దేశం. ఇక వేరు ఉద్దేశాలలో నా కొరకు ఉద్దేశం ఉంటుంది, నీ కొరకు ఉద్దేశం ఉంటుంది. ఇక వేరే ఉద్దేశాలు అవి వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఉంటుంది. నేను ఇవాళ కూడా చెప్పిన కదా, ఇప్పుడు చర్చి కాల్చేట వాళ్ళు అందరికీ ఒక స్థితి ఉండదు. వాళ్ళు కార్లు వస్తారు, ఒకరు మోటార్ సైకిల్ మీద, వాళ్ళు సైకిల్ మీద, వాళ్ళు నడుచుకుంటారు. కనుక ఇక అది వేరు. కానీ ఒక్కటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనలో పిలిచిన ఉద్దేశమే భూమి మీద దేవుని కొరకు మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకొక విషయం, అసలు పరిశుద్ధులుగా ఉండుడు అంటే అర్థమైంది. ఉండడం అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యము ఏది అద్దని చెప్పిందో దాన్ని చెయ్యకుండా ఉండడం, దేవుని వాక్యం దేన్ని మనల్ని చెయ్యమని చెప్పిందో దాన్ని చేయడమే పరిశుద్ధత. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే చదువుడు అవసరం లేదు, కానీ యాకోబు పత్రికలు ఉంటుంది. మేలు చేయని ఎరిగియు ఉండి దాన్ని అలాగున చేయని వానికి పాపము కలుగును అని ఉంటాయి. ఇప్పుడు మన క్రైస్తవుల్లో కొంతమంది ఎంతో ఆస్తిపరులు ఉంటారు, కానీ మేలు చేయాలని తెలుసు, వాక్యం వింటారు, తెలిసి ఉంటాయి, సహాయం చేసే సామర్థ్యం ఉంటుంది, సహాయం చేసే ఆర్థిక డబ్బు ఉంటుంది, కానీ చెయ్యాలి. అది పరిశుద్ధత కింద లెక్క కాదు, పాపం కలుగుతుందట అలాంటి వాటి. ఐడియా ఉంటుంది కదా బాబు, ఒకవేళ యాకోబు పత్రికల మరి 2వ అధ్యాయం మరి అది గనుక మనం మేలు చేసుడు అనేది మన పట్ల దేవుని చిత్తమా. ఎందుకంటే మేలు చేయని ఎరిగి ఉండి అలాగ చేయని వాడిని నువ్వు తెలుసు చేయాలని, కానీ చేస్తాను, అది నీకు పాపం అయితే.
అది కావద్దు అంటే చేయకుమన్న పాపాలను విడిచిపెట్టాలి, చేయమన్న మేలు చెయ్యాలి. చేసినప్పుడే దేవుడు పరిశుద్ధులుగా ఉండుటకు మనలో వెలిసిన దేవుని సంకల్పాన్ని, నీ పట్టున్న సంకల్పాన్ని నీవు, నా పట్టున్న సంకల్పాన్ని నేను నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఇక పరిశుద్ధత లేకుండా ఇక ఏం చేసినా వేస్ట్. ఎందుకంటే చదువుడు అవసరం లేదు, కానీ ఎబ్రి పత్రికల్లో ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడానికి ఏమన్నమాట. మనం భూలోకంలో దేవుణ్ణి చూడాలన్నా, ఇప్పుడు కొందరు ఏమంటారంటే, నేను చెప్పిన కదా చూడకపోవడం కొంత వరకు వాక్యంలో అది వేరే అంశంలో వచ్చింది. కనుక మనం భూలోకంలో దేవుణ్ణి చూడాలన్నా, పరలోకంలో దేవుణ్ణి చూడాలన్నా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడడానికి దేవుని మాత్రమే. కనుక పరిశుద్ధత అనేది మనకు అవసరం. పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనలో పిలిచాడు. మరి పరిశుద్ధత అంటే ఏంటిదంటే అర్థం నేను చెప్పిన కదా, రెండు మాటల్లో చెప్పిన. ఒకటి దేవుడు చెయ్యమన్నదాన్ని చేయడం, ఒకటి దేవుడు చేయకుమన్నదాన్ని ముందుగాలు చేయకుంటున్నారు. ఎందుకంటే కీడు చేసటం మాని మేలు చేయమని దేవుని వాక్యం. ముందు కీడు చేసటం మానుకోవాలి, తర్వాత మేలు చేయాలి, అప్పుడు దానికి ప్రతిఫలం. అప్పుడు దేవుని దృష్టిలో అలాంటివి చేసిన వారే, దేవుని దృష్టిలో అలాంటివి చేసిన వారే పరిశుద్ధులు. కనుక మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వాళ్ళం. రోమపత్రిక దొరికిందా? చెప్పు. 4:17 చూడండి. యాకోబు పత్రిక 4:17. చూసారా, విన్నారు కదా? మేలైనది చెయ్యనెరిగి విన్నారు కదా? పాపం కలిగితే ఏమైతే పాప అవుతాడు. ఇప్పుడు రోగం కలిగినోడు ఏమవుతాడు? రోగి అవుతాడు. అంతే కదా? రోగం కలిగినోడిని ఏమని పిలుస్తాం? రోగి అని పిలుస్తాం. పాపం కలిగినోడిని దేవుడు ఏమంటాడు? పాప అంటాడు. కనుక నువ్వు అత్త కూడా పాపి అవుతావు. కనుక సాతనైనంత మేలు చేసుడే మంచిది. సాతనైనంత మేలు చేసుడే మంచిది. రోమపత్రిక. గనుక దేవుని వాక్యాన్ని రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయనది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును. కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడను. గనుక దేవుని బిడ్డలారా, మృతులలో నుంచి లేపబడడం వలన దేవుని కుమారునిగా, మరి మానవ దాసుని స్వరూపము ధరించి జన్మించడం వలన పిలిపి పత్రిక ప్రకారంగా దావీదు సంతానముగా మరి యేసయ్య మన కొరకు మరి జన్మించడం, మరణించి లేచి దేవుని కుమారుడుగా పిలువబడడం. ఈయన నామం నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కృప ఉండాలి. మరి వాక్యం చెప్పేటోళ్ళ దేవుని కృపను అంటే దేవుని దయం, కృపను అపోస్తలత్వమును పొంది, దేవుని కృపను అపోస్తలత్వాన్ని పొందిన వాళ్ళు వేరు. ఇప్పుడు
వాక్యం చాలా మంది వినలేకపోవటానికి ఒక కారణం అంటే కొంచెం నేనేమన్నా నన్నేమన్నా మీరు తప్పుగా అర్థం చేస్తారు మీకు అందరికి అది ఉన్న ఇప్పుడు వెనకటి కాట అందరూ మరి ఎక్కడికి వెళ్తారో సర్ది మూటలు కట్టుకొని అందరికీ ఆకలిస్తాను కావచ్చు. కానీ ఎవడో నాశంటాడు అన్నాడట, సర్దుడు అన్నాడట. అంటే ఇది వీళ్ళందరూ ఏమన్నారట, సర్దుడు అన్నాడు ఫుల్లగండి, ఈడంటేనే ఫుల్లగండి అన్నాడు. ఇడిచినప్పుడు వాళ్ళు కూడా తింటే ఇక అది సర్దుడు అన్నాడు ఎట్లే. కనుక కృపను లేక ఇంకో మాట చెప్తా, ఒకవేళ గిద్దోనికి ఐడి ఉంటే చదువుతాడు, లేకపోతే మాట చెప్తా. గలతీ పత్రికలు ఏమని ఉందంటే, అన్యజనులకు అపోస్తులను యూదులకు అపోస్తులుడు అవుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడనగుటకు నాకును సామర్థ్యం కలుగజేశాను. ఇది మనం అర్థం చేసుకోవాలి. గనుక నాకును సామర్థ్యం కలిగేసిన అంటే మనకు ఏ చదువు ఉన్నా దేవుని స్తోత్రం కలుగును గాక. గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అనగా అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఇలాగ అప్పగింపబడెను. ఇక సున్నతి పొందిన లెవెల్ యూదులే కదా. అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూసినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులునగుటకు పేతురుకు సామర్థ్యం విన్నారు కదా. సున్నతి పొందిన వారికి అపోస్తులునగుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులునగుటకు నాకును సామర్థ్యం కలుగజేసినాను. చాలు ఒకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, అపోస్తుల కార్యంలో అగ్రిపరాజు అనుకుంటా పౌలా లేక సౌలా అంటాడు, పౌలా అని, నీవు అధిక విద్య వలన వెర్రివాడవైతివి అన్నాడు. అంటే దాని ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, ఆ కాలంలో చాలా ఉన్నతమైన చదువు చదువుకున్నాడే పౌలు. ఇప్పుడు ఏ అక్షరాలు ఆలు కూడా రానోడు పేతురు. అయితే మనకు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకు చదువు వచ్చినా రాకుండా నచ్చడం మంచిదే. ఎందుకంటే ఎన్నో దేశాల ప్రపంచంలో మనకు ఎన్నో తెలుస్తాయి చదువుకోవడం వల్ల, ఇంకా మంచిదే. కానీ చదువుకోకపోవడం కీడు అనేది అయితే ఎప్పటికి కాదు. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సరే ఇప్పుడు చదువు లేని వాడేమో పేతురు, పెద్ద చదువు ఉన్నవాడేమో పౌలు. అయితే ఇక్కడ సామర్థ్యం అనేది చదువుకోని ఒక్క పేతురికి అవసరమైందా, చదువుకున్న ధర్మశాస్త్రం గమలియలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు ఇంకా పెద్ద చదువే కాదు, అయినా కూడా బోధించడానికి సామర్థ్యం అవసరమైందా కాలేదో మీరే ఆలోచించండి. అంటే అక్కడ చెప్తాడు, సున్నతి పొందిన వారికి అంటే యూదులకు మరి అపోస్తులులగుటకు పేతురుకు సామర్థ్యం అంటే శక్తి లేక బలం, సామర్థ్యం కలుగజేసిన వాడే అన్య జనులకు అపోస్తులులగుటకు నాకును సామర్థ్యం కలుగజేసిన. దీని ద్వారా మనకేం అర్థం చేసుకోవాలంటే, దేవుడు సామర్థ్యం ఇవ్వకపోతే ఎవ్వలకు బోధ చేసినా అర్థమే. అది కథ. మనకు చదువు ఉన్నా లేకున్నా మనకు ఒకటి ఏంటంటే, మనకు బోధించటానికి దేవుడే సామర్థ్యం ఇవ్వాలి. ఈయక
మనం బోధించితే ఇక ఎవరు ఇన్ని లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యంలో మాట ఉంది, అక్షరం జంపును ఆత్మ జీవింపజేయును అని. అంటే నీకు సామర్థ్యం ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడే నీలో నుంచి మాట్లాడి సంఘాన్ని జీవింపజేస్తాడు. దేవుడు నీకు సామర్థ్యం ఇయ్యక నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల నుంచి మాట్లాడడానికి ఇష్టపడకపోతే అటువంటి వాళ్ళు అక్షరం బోధించడానికే పనికొస్తారు. అక్షరం అంటే చెప్తారు. యోహాను సువార్త చదువు రాసుకునేలాగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం అంటాడు. ఇక ఆడ ఉన్నది కాదే, ఆయన చెప్పేది కాదే, కథ మళ్ళీ ఇంకో వాక్యంలోకి వెళ్ళిపోతాడు. 100 మాటలకు కొందరు జ్ఞాపక శక్తి వాళ్ళు ఉంటారు కదా, 100 వాక్యాలు చదివిపోతారు. అదే ఒక ఆత్మ ద్వారా ఒకడు సామర్థ్యం కలిగి బోధించిండు, లేక పరిశుద్ధాత్మ దేవుడు వానిలో నుంచి మాట్లాడాడు అనుకో, అసలు లోకం అంటే ఏంటి? నేను చెప్పిన ఎన్నోసార్లు దీని మీద అంటాం, ఎన్నిసార్లు అంటే కొన్నిసార్లు కాదు. లోకం అంటే అసలు ఏంటి? దేవుడు ప్రేమించుడంటే అర్థం ఏంటి? ఎంతో అని ఎందుకు రాసింది బైబిల్ అంటే గింత అన్న మాట వివరించుడు అసాధ్యం కనుకనే ఎంత అన్నది రాయి దాని మీద చెప్పిన గనుక ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మొన్న ఒక ఆయన అంటాడు, యేసుప్రభు శిష్యులకే మెరకనే వాళ్ళు విద్యలేని చేపలు పట్టుకునే జాలారు. మరి జాలారు నిజమే, కానీ దేవుడు సామర్థ్యం ఇచ్చినాక జాలతనం పోతుంది, అన్ని తనాలు పోతాయి. గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి దావీదును రాజు చేసినాడు దేవుడు కాదా? గొర్రెల మందలో తోలుకొని పోయిన మోషను పిలిచి ఇశ్రాయేలీల నాయకుడుగా నడిపించలేదు. మనం అసొంటోళ్ళ మాటలు కాదు పట్టించుకునేది, లేఖనం ఏం చెప్తానా చూసుకోవాలి గంతే. ఇక ఈ రోజుల్లో గది చూసుకుంటేనే మనం ఏమన్నా చెడిపోకుండా పడిపోకుండా మోసపోకుండా బతకాలంటే గదే మనకు ఆధారం. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పేతురు లెక్క విద్య లేని పామరులమైన లేక పౌలు లెక్క ఉన్నంతమైన చదువుకున్న గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకొని ఉన్నారు. దేవుడు సామర్థ్యం కలగజేయకపోతే మనం బోధించలేము. ఒకవేళ బోధించగలం, కానీ అంత అక్షరం మాట్లాడితే పబ్లిక్ అంత ఈనల్లి పరిస్థితి. అక్షరం చంపును ఆత్మ జీవింపజేయు. గనుక మనకు సామర్థ్యం అవసరం. ఇప్పుడు నేను చదువు లేకుండానే పిలుస్తాడు దేవుడు, ఆ సంగతి దేవుడే చూసుకుంటాడు. అసలు ఇప్పుడు ఆ మోసున్నాడు, మరి ఆయన పశువుల కాపరి అంటే మరి ఏ వయసుకు వచ్చినాక దేవుడు పిలిచిండో రాయపడకలేదు. కానీ దాదాపుగా ఇంతో కొంత బుద్ధి వచ్చినప్పటి నుంచే పశువులు కాస్తారు కదా. మరి ఆయన విద్యాభ్యాసం జరిగిందో జరగలేదు మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు సామ్యూయేలు కొరకు కూడా, సామ్యూయేలు గురించి కూడా ఎంత పాలు విడిచినాక కదా, పాలు విడిచినాక తీసుకొచ్చి మరి దేవుని మందిరం దేవునికి ప్రతిష్ఠించారు. దాదాపుగా అప్పటి కాలం, ఇప్పుడు నా కాలంలో 5 సంవత్సరాలు వయసు లేనిది గవర్నమెంట్ బడికి తీసుకోకపోతుంది అప్పుడు. ఇప్పుడు అంటే డబ్బులు, ప్రైవేట్ స్కూళ్ళు, ఇంగ్లీష్ మీడియం 3 సంవత్సరాలకే పంపిస్తారు కావచ్చు. కానీ అప్పటి సంగతి చెప్తాను. అంటే పాలు విడిచినప్పుడు అంటే ఇంకా మొత్తం ఇక బడికి పోయేట వయసు కూడా ఇంకా సామ్యాలకు రాలేదు కావచ్చు. అప్పటి నుంచే యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలైనట్టు. చిన్న వయసులో బాలుని ఉన్నప్పుడు మరి ఆయన విద్యాభ్యాసం కూడా ఎక్కడ జరిగిందో, మరి ఒక పరిపాలన గ్రంథం రాసిండని కూడా దేవుని వాక్యాలు. గనుక ఒకటి చదువు ఉండడం మంచిదే, చాలా విషయాలు తెలుస్తాయి.
ఒకవేళ పేదను వాడుకున్నట్టు మనలో వాడుకుంటున్నట్టు లేకున్నా పెద్ద నష్టమేం లేదు. ఆయన వాడుకోవాలన్న పద్ధతిలో మనల్ని ఎట్లా వాడుకోగలం. అందుకు దేవుడు సమర్థుడు. ఎందుకంటే దేవుడే సామర్థ్యం కలిగజేసినప్పుడు మనం ఆ పని ఎట్లా చేస్తాం. ఓ సేవకుడు అన్నాడు, ఎంత ఒక గుడిసెల పుట్టి గుడిసెల్లో ఉండి మన ఏది ఎర్రమన్ను వేసుకొని ఇల్లు పిడిచెతో అడుక్కునే గుడిసెల పుట్టి ఆమె 800 పాటలు ఏమో రాసిందంటే గనుక ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఏమిటంటే మనకు విద్య ఉన్నదా లేదా అన్నది అక్కడ ప్రశ్న కాదు. దేవుడు వాక్యం చెప్పే సామర్థ్యం ఉన్నదా లేదా అన్నదే అది కావాలి అక్కడ. అయితే మరి ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అంటారా? ఎట్లా తెలుస్తుంది అంటే దేవుడు పిలిస్తే తెలుస్తుంది. ఇప్పుడు కొందరిని దేవుడు సువార్థికులుగా పిలిచిండని అక్కడ ఇంతకుముందే మనం మళ్ళా చదువుడు అవసరం లేదు, కానీ ఎఫెసు పత్రికల కొందరిని సువార్థికులుగా దేవుడు పిలిచింది. కొరింథీ పత్రికలోనికి అత్తే ఉన్నది, కొందరికి స్వస్థపరుసు కృపావరం. అలా అంతే 4 వాక్యాలు ఏదో స్వస్థతలకు సంబంధించినవి 4 వాక్యాలు చెప్తారు. ఇక మీకు తెలుసు కదా, స్వార్థికులు ఎప్పుడు కూడా లోతైన వాక్యం చెప్పలేరు. అర్థమయ్యేటోళ్ళ చెప్తాను అంటే నేను వాళ్ళ విమర్శించుడు కాదు కానీ చెప్తాను. కనుక వాళ్ళ పరిచర్య అంతే 4 వాక్యాలు స్వస్థత కొరకు చూస్తారు. ఆ టైంలో మృతులు లేవాలన్నా లేస్తారు. కానీ ఒక సంఘ కాపరిగా వెళ్తే దేవుడే ఉపదేశవారం ఇస్తాడు. కనుక ఎంతో కొంత విశ్వాసులకు తెలియని సంగతాలు కొన్ని అన్న మనం చెప్పగలుగుతాం అంశంలో వాక్యం. మళ్ళీ వాక్యం చదివి వాక్యం సేవకు పిలిచిన వాళ్ళందరికీ దేవుడు ఒకే శృతి పెట్టాడు. కొందరికి ఎక్కువ తెలుస్తాయి, కొందరికి తక్కువ తెలుస్తుంది వాక్యం. దాంట్లో కూడా సరే ఏది ఏమైనా మనం ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాలి. సున్నతిని పొందిన వారికి అపోస్తులుడు అగుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసినోడే అన్య జనులకు అపోస్తులుడు అగుటకు నాకు సామర్థ్యం కలుగజేసినవాడు. కనుక ముందు మనం దేవుని ద్వారా సామర్థ్యం పొందాలి. సామర్థ్యం పొందాలంటే దేవుని పిలుపు కావాలి. మరి అలా ఇది మా పేతురు పిలువబడ్డాడు, మరి పౌలు పిలువబడ్డాడు. సరే మరి ఇప్పుడు తిమోతి ఎక్కడ పిలువబడ్డట్లేదు అంటే ప్రవచనం మూలంగా నా ద్వారా నీకు అనుగ్రహింపబడ్డ కృపావరం అంటాడు. కృపావరం ఎందుకు ఇస్తాడు? దేవుడు వాడుకోవడానికి ఎత్తాడు కదా. సరే ఇప్పుడు మన అంశం అప్పుడు ఏది ఏమైనా సరే నువ్వు బోధ చేసుట ద్వారా కూడా జనాలకు కూడా అర్థమవుతాయి కదా. పర్వాలేదు, కొంచెం మంచిగా చెప్తానా, మామూలుగా చెప్తానా, ఎట్లా చెప్తాను, ఒక సంఘాన్ని కట్టి బ్రతికించగల బోధ చేస్తాడా చేస్తలేడా అన్నది కొన్ని ప్రసంగాలు అంటే మామూలుగా అర్థమవుతాయి. ఇప్పుడు నాతోనైనా మీతోనైనా కొందరు అని ఉంటారు. ఇప్పుడు కొందరు సంఘాలు మార్చడానికి కూడా ఇదే కారణం. ఆ చర్చిలో వాక్యం లేదా ఇంకో చర్చకు పోతారు. సరే ఇక మరి అది లేకపోతాండ్రో కక్షిని పోతాండ్రో అలా కలహాలు అదంతా దేవుడే. కానీ మనం ఒకటి కాదు అర్థం చేసుకుని లేఖనం చెప్పే సత్యం ఏంటంటే చదువుకున్న వాళ్ళకైనా చదువు లేని వాళ్ళకైనా బోధించడానికి సామర్థ్యం అనేది దేవుడే ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇక అది మనం బోధించింది కూడా నిష్ప్రయోజనం అవటానికి అవకాశం ఉంటుంది. కనుక సామర్థ్యం అవసరం కనుక సామర్థ్యం ఇస్తే అప్పుడు మనం విశ్వాసులకు తెలియని పౌలు అన్నాడు కదా, ఇప్పుడు నా సామర్థ్యం అన్నజనులకు అపస్తుల సామర్థ్యం అన్నాడు. వాళ్ళ తరములలో యుగములలో ఉన్న రహస్యాలు దేవుడు నాకు బయలుపరచడానికి నియమించినట్టుగా చెప్పాడు. కొలసీ పత్రిక 1:25. కనుక సామర్థ్యం అవసరం. నేను ఇంత చదువుకున్నా కదా, ఇంత బైబుల్ కాలేజ్ చేసిన కదా అంటే ఎంత చేసినా సామర్థ్యం అవసరం. అక్కడ అవసరమని మనకు అక్కడ లేఖనం చెప్తాను కదా, కలుగజేసిన దేవుడే కలుగజేసింది. ఎందుకు కలుగజేస్తారు చెప్పండి? అవసరం లేదని దేవుడు ఎందుకు కలుగజేస్తాడు? మీరే చెప్పండి. అవసరం లేదని దేవుడు ఎందుకు కలుగజేస్తాడు? అవసరం అయితేనే కదా అక్కడ అది కలుగజేసినాడు.
ఆ పరిచర్యకు ఆ సామర్థ్యం అవసరం కనుకనే దేవుడు చేసి అవసరం కనుకనే చేసాం కనుక మనం ఇక అవసరం లేదు. అది ఇప్పుడు ఒకసారి గోదావరి కనుక ఫ్రాన్సిస్ అయ్య గారు వచ్చారు. మరి ఆయన ఎంత చదువుకొని బైబిల్ కాలేజీకి పోయిండో కానీ 7 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేసిండు. ఫ్రాన్సిస్ అయ్య గారే చెప్పిండు ఆ మాట. అంటే నేను ఆయన దగ్గర కూర్చొని నిలబడిన గుర్తులే కానీ నేను ఆయనకు ఒక కుర్చీ ఎత్తే ఆయన కూర్చొని చెప్పిండు. అక్కడ నేనే కాదు, ఇంక 2-3 ఉన్నారు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఒక ఆయన 7 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేసిండట. చేసి యేసు ప్రభు మన పాపముల నిమిత్తము చనిపోయిండని సువార్త ప్రకటించడానికి పోయిండట. పోతే ఎవరో మరొక ఆయన అన్నాడట, అరే ఆయన చనిపోతే నీ పాపాలు ఎట్లా పోతాయి? ఏదో లోకల్ సాగుతుంది కదా, మళ్ళీ కానీ మందే తెల్లిగాడు బాగా అవుతాడు అన్నట్టు. ఆయన చచ్చిపోతే నీ పాపాలు ఎట్లా పోతాయి అని అంటే, మన పాపాలు ఎట్లా పోతాయంటే ఆయన అంతటితోని అసువార్త చేసుడు మానుకున్నట్ట. అది ఫ్రాన్సిస్ అయ్య గారు స్వయంగా చెప్పిన మాట, నేనే ఇన్న మాట. ఇంకో పాస్టర్ అడిగిన, మరి మనం ఎట్లా చెప్పుడు అయ్య గారు దీనికని ఆయన అడిగాడు. అంటే ఫ్రాన్సిస్ అయ్య గారు అన్నాడు, తల్లి పత్యం చేస్తే బిడ్డ బాగా అవుతలేదా? అయితే అవుతుంది కదా. పసిపిల్లల తల్లిలో చెప్తారు కదా డాక్టర్, ఈ జ్వరం అంత గిద్దిన అందుగా జ్వరం, తల్లి పత్యం చేస్తే బిడ్డ బాగా అవుతలేదా? ఆయన మన తల్లి కాబట్టి, ఆయన మన పక్షాన ప్రాణం పెట్టిండు కాబట్టి మనకు విడుదల విముక్తి కలుగుతుంది అన్న కాడికి ప్రాశిస్తాయి. కనుక ఒక ఉదాహరణ చెప్పాలన్నా పరిశుద్ధాత్ముడే అందించాలని కొరంతి పత్రిక, ఒకసారి కొరంతి పత్రికల అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఉదాహరణలు తప్ప మేమేమీ వాక్యం బోధించడమే కాదు. ఈయన సమయం కూడా దగ్గరికి వచ్చింది, మరి ఇంకో 5 నిమిషాలు చెప్పిన ముగించుతా. అక్కడ ఏమని ఉంటుంది అంటే, పరిశుద్ధాత్ముడు అది కొరంతి పత్రిక, మరి మొదటి కొరంతి పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం, అక్కడ ఏమని ఉంటుంది, దుష్టాంతములను తప్ప మరి మేము ఏమీ కూడా బోధించలేదనే కాడికో ఏమో చెప్తారు అక్కడ. అంటే ఉదాహరణలు కూడా చెప్పడానికి దేవుడే. కొందరు నువ్వు ఇంత ఉదాహరణలు చెప్తావు, అంత అది దేవుడే సమయానికి మనకు మళ్ళీ వాడుకుంటే అవన్నీ మనకు అర్థమైంది. అక్కడ దేవుడు ఇచ్చినయా అని చెప్పిండు అక్కడ పౌలు. మొదటి కొరంతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. చూసారా, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని మాట్లాడినను స్వార్థ ప్రకటించినను కొంతమంది జ్ఞానయుక్తంగా జ్ఞానులమని అట్లా ఉపయోగించుకుంటారు. అట్లా కాదు నాది. పరిశుద్ధాత్మ దేవుడు కనపరచు దృష్టాంతములను అంటే ఉదాహరణలను వినియోగపరుస్తాయి. గనక దేవుని బిడ్డలారా, దేవుడు మన సామర్థ్యం కలగజేస్తే ఆ ఉదాహరణలు అప్పుడే పుట్టుకొస్తాయి, ఆ వాక్య భావం చెప్పుడు అప్పుడే పుట్టుకొస్తుంది. దేవుడు మనలా వాడుకుంటాడు కనుక మనలో ఏ స్థితి నుంచి దేవుడు పిలిచిన, ఉన్నతమైన స్థితిలో నుంచి పిలిచిన, మామూలు స్థితిలో నుంచి పిలిచిన, గొప్ప చదువున్న స్థితిలో నుంచి పిలిచిన, పేదలు లేక చదువు లేని స్థితిలో నుంచి పిలిచిన, పౌరు లేక ఉన్నతమైన చదువున్న స్థితిలో నుంచి పిలిచిన, సంపన్న కుటుంబంలో నుంచి పిలిచిన, పేద కుటుంబంలో నుంచి పిలిచిన, ఆమోసు లెక్క పశువుల కాపరి అయిన, మరి దావీదు లెక్క గొర్రెల కాపర్లమైన మనకు దేవుడు సామర్థ్యం ఇవ్వాలి. అది కథ. నేను ఇవాళ దాకా చెప్పింది అది. నేను ముగింపులోనికి వస్తాను.
కనుక దేవుని బిడ్డలుగా అది మనం ఆలోచించాలి. ఈ సామర్థ్యము వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అరార్క మూర్తి గారు చాలా అద్భుతమైన వాక్యం చెప్పేది రేడియో. అద్భుతమైన వాక్యం చెప్తే విశ్వవానికి ఎంతో మంది అప్పుడు ఉత్తరాలు రాత్రు. సరే జోషన్న రేడియోలో మాట్లాడినప్పుడు చెప్పే ఎన్ని ఉత్తరాలు వచ్చేదటనంటే ఒక రోజుకు 50,000 వచ్చేదట విశ్వవానికి. అయితే అరార్కమూర్తి కూడా ఆయనకంటే ముందే మాట్లాడిండు కనుక ఆయన చాలా మంది నువ్వు ఏం చదువుకున్నావు అంటే ఆయన అప్పుడు సమాధానం చెప్పక ఓ సందర్భాన్ని బట్టి చెప్పిండు. ఏమన్నాడంటే, నేను ఆమోసు లాంటి పేదవాడిని, మా తండ్రి చనిపోయిండు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆ దాంట్లో కూడా పేదోళ్ళు ఉంటారు కదా. మా తండ్రి చనిపోయిండు, మా అన్నకు 16 రూపాయల జీతం లేక నౌకరి 16 రూపాయలు చేస్తే అలా తల్లి కడుపు చంపుకొని ఈయనకు అన్నం పెడుతూ కష్టపడి ఎట్టును గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుకున్నాడని చెప్పి ఆ సందర్భం నిజంగా చెప్పవలసిన వాళ్ళు సందర్భాన్ని బట్టి చెప్తారు. పేరాశకు చెప్పుకునేటోళ్ళు ఏంటంటే సందర్భం లేకుండా చెప్తారు, ఆ సందర్భం రాకుండా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ గొప్పతనాలు చెప్పుకొని అలా మనశ్శాంతి ఉన్నాయి. కనుక మనకు దేవుడు పిలిస్తే ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. ఏ పనికి పిలిచినా బాబు నువ్వు నాకు పాటలు పాడాలి అన్నాడా, తప్పకుండా ఇస్తాడు. ఆ స్వరం ఇస్తాడు, ఆ సామర్థ్యం. బాబు సువార్త ప్రకటించమన్నాడా, ప్రకటించే ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. సంఘం కట్టమన్నాడా, తప్పకుండా సంఘాన్ని పోషించే జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఆ సామర్థ్యం కలగజేస్తాడని. దానికి విద్యాహీనత అన్నది ముఖ్యం కాదు. అక్కడ ఎట్లనైనా దేవుడు వాడుకుంటాడు. కానీ ఒకటి ఏంటంటే బోధించు వారికి వాక్య సామర్థ్యం ఉంటే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా ఎఫెసు పత్రికల, దేవుడు క్షేమాభివృద్ధి పొందటానికి అపొస్తలులను ప్రవక్త వీళ్ళందరినీ నియమించాడు. కనుక ఆ సామర్థ్యం ఇస్తాడు. కనుక దేవుడు సామర్థ్యం ఇచ్చిన లెవెలు ఇయ్యను లెవెలు అది ఇక విశ్వాసులే గుర్తుపట్టుకోవాలి, అది విశ్వాసులే నేర్చుకోవాలి. కొందరు ఏంటంటే ఎవరు చెప్పేదని వాక్యం అంట. సరే నువ్వు ఎట్లనన్నా అనుకో, నాకు ఎవరి విషయంలో అభ్యంతరం లేదు. కానీ నేను ఇవాళ దాకా చెప్పింది ఒకటి, మనల దేవుని పరిచర్యకు వెళ్తే మనకు దేవుని ద్వారా ప్రత్యేకమైన సామర్థ్యం పొందడం అవసరం. మనం ఎంత చదువుకున్నా మామూలుగా చదువుకున్నా మొత్తం ఆమోసు లెక్క, పేతురు లెక్క, యోహాన్ లెక్క ఏం చదువుకోకపోయినా ఇప్పుడు గంతెందుకండి. చదువురాని చదువురాని యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం ఈనాడు చదువుకున్న వాళ్ళకి ఎందరికో అర్థమవుతలేదు. ఎవరు రాయిస్తే అది జరుగుతుంది, దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదని, దేవునికి అసాధ్యమైనది ఏమి లేదని మనం నమ్మి మనం ఒకటే అర్థం చేసుకోవాలి. దేవుడు పిలిస్తే మనం సామర్థ్యం ఇస్తాడు. ఏ పని కొరకు పిలిస్తే ఆ పనికి సామర్థ్యం ఇస్తాడు. ఎందుకంటే పేతురుడు పిలిచిన సంకల్పం వేరు, ఆయన కూడా అపొస్తలుడే. ఈ పౌలుడు పిలిచిన సంకల్పం వేరు, మళ్ళీ అందులో కొంచెం వేరువేరుగా. ఎందుకంటే రాష్ట్రంలో యుగములలోని మన మర్మాలను బయలుపరచడం, సువార్త ప్రకటన ఇవన్నీ చేసిండు. కనుక ఇక నేను ముగించుతాను. కనుక దేవుని బిడ్డలుగా మరి దేవుని వాక్యం వినండి. నేను ఓ స్వీట్ హౌస్లో వేయడం అప్పట్లో, ఇక నేను ముగించుతాను. వాళ్ళు కొత్త స్వీట్ హౌస్ పెట్టారు. వాళ్ళు 2 మాటలు రాసి పెట్టినాడు. ఏమనంటే, ఈ స్వీట్ అని పెట్టలేదు కానీ ఈ స్వీట్ హౌస్లో స్వీట్ ఇంకేముంటుంది కనుక ఈ పదార్థాలు లేక ఇవి మంచిగుంటే, ఇవి మంచిగా లేకపోతే మాతో చెప్పండి, మంచిగుంటే ఇతరులతో చెప్పండి. అంటే పలానా స్వీట్ హౌస్ పర్వాలేదు, దాంట్లో మరి ఎంత ఏ స్వీట్ తెచ్చుకున్నా బాగుంటుందని ఇతరులతో చెప్పండి ఆశ.
నా వాక్యం కూడా మీకు నచ్చితే ఇతరులో పరిచయం చేయండి, నచ్చకపోతే దేవునికి స్తోత్రం, నచ్చిన దేవునికి స్తోత్రం, ఇక అది మీ ఇష్టం. కనుక ఇక మరి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృప నీది అవుతాన్ని నీ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా ఇంతవరకు నీవు మాతో మాట్లాడినందుకు ప్రభా నాయన నీకు వందనాలు. అంధకార దురాత్మ దుష్ట సైతాన్ని చీకటి శక్తులు లయపరిచి మాకు అనేకులకు తండ్రి దీన్ని ఆశీర్వాదకరంగా చేయమని దేవ ప్రార్థిస్తున్నాం. అనేకులు పరిచయం చేయమని దేవ ప్రార్థిస్తున్నాం. అనేకులు ఇన్నునట్టు సహాయం చేయమని దేవ ప్రార్థిస్తున్నాం. ఈ దీనదాసునికి ఇచ్చిన కృప కొరకు, శక్తి కొరకు, బలం కొరకు, నడిపింపు కొరకు తండ్రి నీ సన్నిధి తోడుగా ఉన్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. సర్వకృపని దేవతాన్ని నీకే వందనాలు చెల్లిస్తాం. సజీవంగా నన్ను మీ చేతులకు, సమ్మముల మీ చేతులకు ఇద్దరు నన్ను మమ్మల్ని ఇన్ని బిడ్డలు అందరినీ సమర్పించుకుంటున్నాం. విశ్వాసత నాన్న అడిగి వేడుకుంటున్నాం పరమాత్మ. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు కృప, అశుద్ధాత్మ దేవుని అబద్ధ విశ్వాసం మనకు దేవుని బిడ్డల సదతోడని కాపాడు సంరక్షించారు కాక. ఆమె అందరికీ వందనాలు.